మా రెండవ కుమారుడు సునీల్ శేఖర్కి విజయం చూపి కుమారాన్ని పెట్టి సుధులు తెప్పించుకోవడానికి పిలుచుకున్నాం. నేను ఎంతో కృపణించి క్షేమకరంగా కాపాడు. మొదటి పుట్టినరోజు చేసుకోవడానికి ఈ సమయం ఇచ్చేందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా అధ్యక్ష వహించవలసిందిగా రామారావు గారిని ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ రామారావు గారు వేదిక మీదకి రావాలని మనకు చేస్తున్నాం. అలాగే మన నేను వాళ్ళు పెంచుకొనుటకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనుషులు దయందురు దేవుని యొక్క జ్ఞానమందురు తండ్రి బిడ్డలు పెంచి పెంపారు చేయుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తూ అక్కకి బావకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి. దీర్ఘాయుష్యం దయచేయండి. మరి ముందు భవిష్యత్తులో కూడా తండ్రి ఈ రీతిగా వాళ్ళ కుటుంబం మీ సన్నిధానంలో తండ్రి బిడ్డలందరూ ఉండాలని వేడుకుంటున్నారు తండ్రి. ఈ కుటుంబాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. వందనాలు నాయన దేవా తండ్రి. నాయన యోగ్యం కాదు నాయన దేవా తండ్రి. అయ్యా మీ ప్రేమను బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. వందనాలు అయ్యా కుటుంబాలను దీవించండి నాయన. మీలో ఎదిగినట్టుగా ప్రభా ఈ కుటుంబం దయచేయండి నాయన. ప్రేమ కలిగిన దేవ ఈ వందనాలయ్యా. వందనాలయ్యా దేవ. మా కుటుంబాలను ప్రభా మీ జీవాన్ని ఉంచండి, రక్షణ ఉంచండి నాయన. దేవా తండ్రి సహాయం చేయండి నాయన. అయ్యా దేవా తండ్రి నాయన ఇప్పుడు నాయన దేవా తండ్రి నాయన బిడ్డ నిమిత్తమై తండ్రి అయ్యా మీరు చేసిన మేలును తలంచుకుంటూ తండ్రి అయ్యా కేక్ కట్టింగ్ జరుగుతుండగా నాయన అయ్యా బిడ్డ మీదకి నాయన అయ్యా మీ దీవెన దయచేయండి నాయన. దేవా మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి నాయన. ఆ బిడ్డ తండ్రి దేవా మీలో ఎదిగి ఫలించలాగిన అవన్నీ ఓ మొక్క వలే తండ్రి దేవా. ఆ బిడ్డ ప్రభా అనేకులకు తండ్రి దేవా దేవా తండ్రి నాయన దేవా దేవా తైలం వల్ల ఉపయోగపడినట్లుగా నేను స్తుతించి సన్నతించి వాడుగా ఉండినట్లుగా నాయన దేవా తండ్రి నాయన అనేక గాయాలు నాయన కట్టువాడుగా ఉండినట్లుగా నాయన అయ్యా దేవా తండ్రి ఆ బిడ్డ హృదయాల తండ్రి దేవా తండ్రి ఆ రీతిగా నాయన దేవా అయ్యా అయ్యా తండ్రి ఎదగడానికి నాయన దేవా తల్లిదండ్రులకు నాయన పెంచడానికి మంచి జ్ఞానం అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. వందనాలయ్యా. అయ్యా దీనిమైనటువంటి నాయన దేవా తండ్రి మమ్మల్ని కరుణించిన ఆయన అయ్యా మమ్మల్ని మాన్నించి ప్రభువా దేవా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలుసుకుంటూ దేవా కుటుంబాన్ని బిడ్డలందరినీ ప్రభువా ఈ ధైర్యం హస్తం వల్ల అప్పచెప్పుకోండి. బాబీ బాబీ చూడు గ్రాండ్ శేఖర్
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రభు నామమున ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, కనికరం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి. యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నిండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నిందుడు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఈలాగా ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నిత్య జీవాన్ని గురించిన ఆహారాన్ని మన సేవకులు ఎడిసన్ బాబు గారు, మండలంలో సీనియర్ పాస్టర్ గారు, వివిధ ప్రాంతాల్లో ఓడబడుతున్న గొప్ప దైవజనుడు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. మహాగణుడును మహోన్నతుడును జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన రక్త సంబంధికులుగా, స్నేహితులుగా, కుటుంబముగా, నా తండ్రి సేవకులుగా, నా తండ్రి నిన్ను స్తుతించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు, అయా నీ నామాన్ని ఘనపరచుటకు కారణమైన లీషన్ను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. నిజముగా మేము పిండంగా రూపింపక మునిపే నా తండ్రి నువ్వు మమ్మల్ని ఎరిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా బాబీ గర్భములో నుండి నా తండ్రి లీషన్ రావాలని మీరు నిర్ణయించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. అప్పుడే బ్రతుకు దినములన్నీ నాయన కృపాక్షేమములు తన వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు నా తండ్రి ఆ కుటుంబము నా తండ్రి జీవించినట్లుగా కృప దయచేయండి. ఇంతవరకు ఆ బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలులను బట్టి, ఉపకారములను బట్టి వందనాలు, వందనాలు, వందనాలు నాయన. రాజశేఖర్ గారి కుటుంబాన్ని మీరు దీవించారు, పెద్ద బిడ్డని దీవించారు, చిన్న బిడ్డని దీవించారు నా తండ్రి. వీరి ద్వారా అనేకులు దీవించబడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నిజముగా నా తండ్రి వీరందరూ కలిసి నా తండ్రి నీ పరిచర్యలో ముందుకు సాగునట్లుగా ఇచ్చిన పరిచర్య బాధ్యతలను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకై నీకే కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటూ, వాక్యమైన దేవా మీరు వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయన. బిడ్డల్ని ఎలా పెంచాలో సరైన జ్ఞానము నా తండ్రి తల్లిదండ్రులుగా మాకు దయచేయనట్లుగా నా తండ్రి నీ వాక్యంతో నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని సహాయం చేయమని యేసు ఉన్నత నామంలో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డలైతే ఈ కొద్ది నిమిషాలు తండ్రి హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించి ఉన్నారు తండ్రి. హృదయపూర్వకముగా తండ్రి వారి హృదయాంతరంగంలో నుండి నీకు స్తుతిని చెల్లించి ఉన్నారు. ఎవరైతే వారి హృదయమును తండ్రి మీ సన్నిధానంలో అర్పించి ఉన్నారు తండ్రి, ఇప్పుడే నీ గొప్పదైన సమాధానము తండ్రి, గొప్పదైన దీవెన వారిలోకి వారి జీవితంలోకి ప్రవేశించబడుగాక తండ్రి. ఈ బిడ్డలైతే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించినారు దేవా తండ్రి. సమస్తమైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుకుంటూ దేవా మేము చేసిన కొద్దిసేపు మేము మీకు అర్పించిన మా జీవ ఫలములు తండ్రి మీ దేవదూతలు వచ్చి పరలోక పట్టణములకు తండ్రి తీసుకుని వెళ్ళమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా స్తుతిని ఆరాధన దేవా మీ పాదాల చెంత ఉంచుకుంటూ మీకు సమర్పించుకుంటూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీవే నా దైవము
Thank you.
కరుణాపరులైన తల్లిదండ్రులు బట్టి మీ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని విషయములలో కుటుంబాన్ని మీరు హెచ్చించి మహిమ పొందండి అని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. అలాగూ ఇచ్చిన బిడ్డ ఎదుగుచూ ఉండగా లోకములో అనేకులను జయించగలిగిన బాణముగా మీరు చేయగలిగిన దేవుడు నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సంగమించండి. దయగల దేవుడవు, ప్రేమగల పరిశుద్ధుడవు, దయగల నీ పవిత్ర ప్రాధాన్యత వందనాలు. మనం చేస్తున్నాం. ఆయన కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు సభ అంతా కూడా సంతోషకరమైనటువంటి సమయాన్ని ప్రభావం అనుగ్రహించినందుకే నీకు వందనాలు తండ్రి. వందనాలయ్యా. మా జీవితాల్లోనైనా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలు బట్టి ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. దేవా సమాజంలో ప్రభావ అయ్యా నేను చూపిస్తున్నామయ్యా. దేవా తండ్రి తీసుకోలేక దక్షిణకు రాలేక ఎంతమంది బిడ్డలు నాయన ఉన్నారు. వాళ్ళందరి మీద మీ కృప మీరు చెప్పారు కదా వాక్యంలో నాయన తండ్రి. ఇదిగో రక్షణ సమీపంగా ఉంది. దాన్ని నాయన తండ్రి మీరు వేడుకుంటే మీకు రక్షణ ఇస్తానని సెలవిస్తూ వచ్చారు. దేవా నాయన అట్టి రక్షణ భాగ్యానికి ప్రతి బిడ్డను తీసి సంధ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. పెద్ద తోటలు నాయన వాళ్ళ కుమార్తెలు ఇచ్చారు, స్తోత్రాలు. ఆ బిడ్డలు కూడా చక్కగా ఆశీర్వదించారు. వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు తండ్రి నాయన ఇవన్నీ మీరు ఇచ్చితేనే మేము పొందుతున్నాము, కానీ మా వల్ల కాదు. ఏ మాత్రము నూతనమైనటువంటి దయా కిరీటాన్ని తండ్రి పెట్టుకు మీరు మొదటి సంవత్సరం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక్కసారిగా హృదయంతో చెప్పాడు, అంటే కన్నీటితో చెప్పేశాడు. దేవునికి వందనాలు. అయ్యా సునీల్ బాబు ప్రోగ్రామ్ ఏదంటే ఇంత ఏది మేడం ఎవరు చేస్తారంటే నెల్లూరు నుంచి మేడం గారు వచ్చి కొద్దిసేపు ఇప్పుడు గమనించిన వీరేపల్లి ఇతరప్పుడు కానీ పాలపాలే కానీ డైలీ రాస్తా ఉంటాం. అది పెద్దోళ్ళందరూ అయ్యేవి వాడే. అసలు ఇజ్రాయెల్ కంట్రీ నుంచి తెచ్చు. ఇంకా గ్రేట్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఇజ్రాయెల్ దేశం తప్ప ఎక్కడా దొరకదు.
పరిసర ప్రాంతాల్లో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడ కూడా యాక్చువల్ ఒలివ నూనె నేచర్ అది, సహజ సిద్ధంగా దాన్ని స్వభావం ఏంటంటే గాయాలను మానపటం, దేవుని వాక్యం. మరి ఇప్పుడు వచ్చే నూనెలు వస్తూ ఉన్నాయి, నో హీలింగ్, ఎక్కడ స్వస్థత లేదు. మరి దాని అర్థమైంది అది రాంగ్. సరే ప్రియమైన దేవుని పెట్టారా, మెడిసిన్ చాలా గొప్పది. మెడిసిన్ ఔషధాన్ని ఈ మధ్య పెద్ద పెద్దలు కూడా వంటలకు వాడుతున్నారు. వంటలు దేనికి వాడుతుందంటే కొలెస్ట్రాల్, జీరో కొలెస్ట్రాల్ మనం కొనలేకపోతున్నాం. కానీ స్ట్రెంత్ హోలీ మెడిసిన్. చెట్టు బలమైన చెట్టు, ఎన్ని గాలి కొట్టినా ఏ చెట్టు అయినా ఊడిపోద్ది, కానీ ఒలివ చెట్టు పడిపోద్ది. ఆ ఒలివ నూనెతోటి ఇప్పుడు ఆలివ్ నూనె వస్తున్నది మనకు ఇజ్రాయెల్ దేశం నుంచి. ఆలివ్ నూనె పోయగానే గాయాలు స్వస్థత కావాలి. మరి అది కేటో డూప్లికేటో తెలియదు, కానీ ఏం కావటం లేదు, మిచ్చరయాన్ నుంచి వస్తుంది అది. ఒక నిమిషం. స్తుతి, ఆరాధన, ప్రార్థన, కీర్తన అంతే అకార్డింగ్ టు బైబిల్ హిస్టరీ. స్తుతి, ఆరాధన, ప్రార్థన, కీర్తన. కీర్తనలో చదవటం మొదలు పెట్టండి. నా వరకు నేను కొన్ని వందల సార్లు చదువుంటా కాలేజీకి వచ్చిన. కానీ బైబిల్ మధ్యన ఉంటాయి అటు బైబిల్ లేని భక్తితో కాదు, మొక్కుబడి ఆచారంతో ఫ్రీగానే వస్తుంది. తప్పని చదువు కీర్తనలు చదవ, అది ఎంత గొప్పగా రాసేవారు చూడండి. కలగాలి దేవునిలో. మూడవది, భోజనపు బల్ల యొద్ద పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు అంటే కీర్తనాకారుడు అంటున్నాడు, ఒలీవ చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో దేవుని మందిరంలో నేను పచ్చగా ఎదుగుతున్నాను. కారణం ఏంటంటే నేను దేవుని కృప మీద అనుకున్నాను కనుక, ఆయన కృప నాకు తోడై ఉన్నది కనుక నేను పచ్చగా ఎదుగుతూ ఉన్నాను. ప్రియులారా, ఆయా లీశ్వరుడు దేవుని మహాకృపలో, కృప వెంబడి కృపలోనికి ఎదిగి అనేకులకు దీవెనకరముగా ఉండును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు, పెద్దలకు వందనాలు. గమనించండి, ఈ భోజనపు బల్ల యొద్దకు చాలా జీవితాలు రాలేకపోతూ ఉంటారు. భోజనపు బల్ల యొద్ద దొరికేటువంటి ఆ సహవాసాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. కొద్దిమంది హోటల్లో భోజనం చేసినట్టు చేస్తుంటారు కదా. ఆ భర్త భోజనానికి వస్తాడు, ఆయన భోజనం చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ పిల్లలు ఎప్పుడో వస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు భోజనం చేసి వెళ్తుంటారు. ఆ తర్వాత అందరు తిని వెళ్ళిన తర్వాత ఆ తల్లి ఒంటరిగా కూర్చొని అందరిని గురించి ఆలోచిస్తూ భోజనం యొద్దకు వస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి కుటుంబాలు ఎన్నడూ దేవుని సహవాసములో ఎదగలేవు, ఎన్నడూ దేవుని సహవాసములో ఎదగలేవు. ఎవరైతే భోజనపు బల్ల యొద్దకు వచ్చి దేవునితో సహవాసము చేయగలరో వారు సమృద్ధిని అనుభవిస్తారు. ఒక వచనాన్ని చూడండి, ఈ మాట మీ ముందుంచి నేను ధ్యానాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు సమృద్ధికి పోల్చి మాట్లాడినాడు ఒలీవ చెట్టును. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పచ్చని అనే మాట ఏం చెప్తుందంటే సమృద్ధిని చెప్తుంది. పచ్చని అనే మాట ఏం చెప్తుందంటే ఆశీర్వాదములు చెప్తుంది. పచ్చని అనే మాట ఏం చెప్తుందంటే ఎదుగుదలను చెప్తూ ఉంది, సమృద్ధిని చెప్తూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరములో ఉన్నాను. కారణం ఏంటంటే నేను ఆయన కృపను ఆశ్రయించాను అంటాడు. దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరైతే ఆయన కృపను ఆశ్రయిస్తారో వారు సమృద్ధి అయిన జీవితం కలిగి ఉంటారు. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. మన ధ్యాన మాట, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ నూనె దేవునిని మనుష్యులను సన్మానించేటువంటిది. మన పిల్లలకు సన్మానించడం నేర్పించాలి. తల్లిదండ్రులను
సన్మానించడం నేర్పించాలి, వారు దీర్ఘాయుష్మంతులగునట్లు. రెండవది నూనె, ఒలీవ నూనె గాయము మాన్పడానికి వాడినారు. మన పిల్లలు గాయములు చేసేవారిగా ఉండకూడదు, సమాజంలో గాయములను కట్టేవారిగా. మనము చదివినటువంటి ఈ మాటలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్క వలె ఉందురు. భోజనపు బల్ల అనే దగ్గరికి వస్తూ ఉన్నాను. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్క వలె ఉందురు. ఎందుకు భోజనపు బల్ల చుట్టూ అన్నాడంటే, ఇందాక నేను మీతో చెప్పాను, అది ఒకసారి కొట్టివేయబడితే దాని చుట్టూ అనేక మొక్కలు మొలుస్తాయి, ఎన్నడూ కూడా లయమైపోనటువంటిది. రెండవది, భోజనపు బల్ల యొద్ద ఏమవుతుందంటే మంచి సహవాసం దొరుకుతుంది. భోజనపు బల్ల యొద్ద సమానత్వం దొరుకుతుంది. భోజనపు బల్ల యొద్ద సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదాని ఎక్కడ సమాధాన పడడానికి సమయం ఇచ్చారంటే భోజనపు బల్ల యొద్ద సమాధాన పడడానికి సమయం ఇచ్చారు. ఆయన దేవునిని అప్పగిస్తాడని తెలిసిన ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆయన దేవుడు బోధకుడై ఉండి వారితో కూడా భోజనం చేయడానికి సమానత్వాన్ని ఆయన కోరుకున్నారు. సమానం పంపుతుంది. ప్రియులారా, మన పిల్లలు మన కుటుంబాలలో గాయము చేసేవారిగా ఉండకూడదు, కానీ గాయములను మాన్పేవారిగా ఉండాలి. గాయములను చేసేటువంటి వారిగా ఉండకూడదు, కానీ గాయములను మాన్పేటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, ప్రతి వానికి వ్యాధి ఉన్నది, అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి వాడు వ్యాధితో నింపబడి ఉన్నాడు. పచ్చి పుండ్లు, గాయాలు, అవి కట్టబడలేదు, అవి తైలముతో మెత్తన చేయబడలేదు అని రాయబడి ఉంటుంది. ఎందుకు దేవుడు ఈ నూనెను గాయములకు వ్రాయమన్నాడు అంటే, కొన్ని గాయాలు కఠినమైపోయి ఉంటాయి, కొన్ని గాయాలు అక్కడ స్పర్శను కోల్పోయి ఉంటాయి. ఆ స్పర్శను పోగొట్టుకున్న గాయాలు అవి తిరిగి మెత్తన చేయబడాలి అంటే నీవు నేను మన కుటుంబాలలో ఒక ఒలీవ నూనె వలె ఉండాలి. ఒలీవ నూనె వలె ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ తల్లిదండ్రులకు వారి జీవితాల్లో ఎన్నో గాయాలు ఉంటాయి. అవన్నీ కూడా మానిపోయేటువంటి సందర్భం ఏంటి అంటే, ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉంటారో, ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులను వెంబడిస్తూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, అప్పుడు తల్లిదండ్రుల హృదయ భారమంతా తీరిపోతూ ఉంటుంది. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కుటుంబంలో ఎలాగుండాలని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే, నీవు నేను గాయములను మాన్పే వారముగా ఉండాలి. మొదటిది, దేవునిని సన్మానించేటువంటి వారముగా ఉండాలి. రెండవది, మనము ప్రతి గాయము కుటుంబంలో మాన్పగలిగినటువంటి వారముగా మంచి ఒలీవ నూనెగా ఉండాలి. కొద్దిమందికి తలంపులలో రోగం ఉంటుంది, కొద్దిమందికి తమ చూపులలో ఆ రోగం ఉంటుంది, కొద్దిమందికి తమ నడతలలో రోగం ఉంటుంది. ఆ నడతలు ఎవరు బాగు చేయలేనంత కఠినమైపోయి ఉంటాయి. అయితే ఒక మాట, నీవు నేను కుటుంబంలో మంచి ఒలీవ నూనెగా ఉన్నప్పుడు నూనె చేత మొదట ఆ గాయము మెత్తన చేయబడుతుంది, వాక్యము చేత ఆ గాయము మాన్పబడుతుంది. ప్రియులారా, ఆ ఒలీవ చెట్లకు పోల్చబడ్డాడు చిన్న బిడ్డ. మొదటిది, తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుణ్ణి సన్మానించాలి. రెండవది, ప్రతి గాయమును మాన్పివేయగలిగినటువంటి కృపలోనికి రావాలి. నేను ఒక సాక్ష్యం ఇస్తాను. రాజశేఖర్ సార్ కుటుంబానికి చాలామంది దైవజనులు వచ్చి వెళ్తుంటారు. ఎన్నో కుటుంబాలు దైవజనులు ఈ కుటుంబానికి ఎందుకు వస్తారంటే, వారి సేవా భారాన్ని వారితో పంచుకోవడానికి. నాకు తెలిసి సార్కి ఒక బుక్ షాప్ ఉండేది, బైబిల్ బుక్ రూమ్.
అక్కడ చాలామంది పాస్టర్స్ సార్ని కలుస్తూ ఉండేవారు. వారందరికీ సేవలో ఎలాగ ముందుకు వెళ్ళాలనే ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ఎంతోమంది కృంగిపోయినటువంటి హృదయాలతో వారిని సమీపించినప్పుడు వారికి ఇచ్చేవారు ఆ దైవజనులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం వారిని తిరిగి ఆ గాయములను మాన్పి నడిపించేదిగా ఉన్నట్లుగా కొద్దిమంది దైవజనులు నాతో చెప్పారు. ఆ విషయాన్ని నాకు చెప్పారు. అందుకనే నేను మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఇటువంటి మంచి గృహములో పుట్టినటువంటి లీశ్వరుని కూడా ఈ సమాజములో ఉండేటువంటి ప్రతి గాయమును మాన్పడానికి మంచి ఒలీవ నూనెగా ఉండగలడని దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మొదటిది దేవునిని సంతోషపెట్టేటువంటి సన్మానించేటువంటిదిగా నూనె ఉన్నది. రెండవది ప్రతి గాయమును మాన్పేదిగా ఉన్నది. చివరి మాట చూడండి. చివరి మాట దాదాపు 2 గంటల ప్రయాణం. ఎంత ఓపికగా వెళ్ళి వారికి వాక్యం చెప్తూ ఉంటారో ప్రియులారా గమనించండి. అటువంటి అనేకులను దేవుని కొరకు నడిపించగలిగినటువంటి కుటుంబంలో లీశ్వర్ను జన్మించాడు. నేనేం చెప్తున్నాను అంటే ఈ భక్తి గల కుటుంబం ఆ చిన్నవానికి ఏమి నేర్పించగలరు అంటే దేవునిని సన్మానించడం వారు నేర్పించగలరు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. సన్మానము అనే మాటను మనం అక్కడ చూచాము. రెండవది ఈ ఒలీవ చెట్టు మనం ఏం చూస్తాము అంటే ఒలీవ చెట్టును గూర్చి జేమ్స్ చాప్టర్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యాకోబు ఒక మాట అంటాడు. ఎవరైనా రోగి అయి ఉంటే ఆ రోగి వద్దకు వెళ్ళి నూనె వేసి ప్రార్థన చేయండి అని ఉంటుంది. నూనె వేసి ప్రార్థన చేయండి. ఏ నూనె? బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ వ్రాత చూస్తాం. సన్మానించుము. ప్రియులారా దేవుని మహాకృప లీశ్వరుని ఒక మంచి దైవ కుటుంబంలో జన్మించడం. ఈ కుటుంబము యాజక కుటుంబం. యాజక కుటుంబము దేవుని పని ఎంతో ఆసక్తితో జరిగించేటువంటి కుటుంబం. నాకు చాలాసార్లు